పోలీసుల్ని అదే చూడాలండి. ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు, పులివెందుల ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు 74 సంవత్సరాలు క్యాన్వాస్ ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మాకు కళ్ళకు కట్టినట్లున్నాయి. ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసుల్ని ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోలీసు కూడా అదే విధంగా చేశారు. మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీకు రెడ్ కార్పెట్ వేసిన దానిక, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకున్న కూడా నీ దగ్గరికి రాదు. ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది. మరి ఈరోజు పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ నుండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల. ఆయన పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడిచ్చినామంటారు. మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించుంటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి, పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలని విని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల. నీ గవర్నమెంట్లో ఉన్నాడు 5 ఏళ్ళు, ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో మరి ఒకరితో పలికించు. నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు, వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు. మరి ఒక్కరితో అయినా మీరు పలికించగలరా? అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం. ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే చెప్తున్న జిల్లా ఎస్పీ గారికి, మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డిఎస్పీని సిఐలంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు, అమ్మల్ని అక్కల్ని తిట్టారు. మరి ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిశారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను. ఇప్పుడైనా తల్లి, ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలు అయిపోతున్నారు. కింద ఉండే వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి, ఒక ధైర్యం ఇవ్వమని మన ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. మేడం, పోలీసులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు ఉడదీస్తామని ఒకసారి, లేదంటే ఉద్యోగాలు ఉడదీస్తామని చెప్తున్న జగన్ ఇవాళ నాకు కనీస భద్రత కల్పించలేదు, అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతిక లోపం అంటే విండ్ షీట్ ఏదో డ్యామేజ్ అయింది అని బై రోడ్ వెళ్ళాల్సి డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయనేను. వైసీపీ నాయకులు చెప్తున్నారు, వైసీపీ నాయకులే భద్రత లేదు మా జగన్ కి అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా పెద్దోడా సీఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుళ్ళు, ఒక సిఐ ఉంటే చాలు. ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ముగ్గురు ఎస్పీలని, డిఎస్పీలు, సిఐలు, అక్కడ చిత్తూరు జిల్లా, మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఆహ్వానించారు. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు. ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు. అడ్డుకోంటే అంతమంది ఎవరు కూడా రారు. అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని, ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి ఎవరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని? పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు, ఎవరు తెలుసు అది? ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు. ఇంకా చెప్తాడేమో అది కూడాను, ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి పోయిందని. నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది? అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల, బై రోడ్డు ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులు ఊపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు. కానీ
పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాను. ఎంపీటీసీలు 8 మంది నీ సింబల్ మీద గెలిచారు. ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు. మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీపీని చేసుకోలేకపోయినావు? మరి ఎక్కడో పోయి దాచుకున్నావు. దాచిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా. దాదాపు 100 మంది పోలీసులను ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు. బాగే పలుతావా? నువ్వు 11 గంటల 10 నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తావా? అంటే ఎలక్షన్ జరగకూడదు, ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసిండేటి ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. టైం అయిపోయి నాకు వచ్చి కథలు వెళ్తావా నువ్వు? ఏం చెప్తావు? ఎస్ఐ మీకు ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను. నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా? నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా. ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా? చెప్పనివన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నా. ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం, వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీపీని చేసుకునేంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను. అనవసరంగా పదే పదే చేతగాని మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా విని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. మరి రెండో రోజు ఏమైందయ్యా మీకు? రెండో రోజున రావచ్చు కదా. అక్కడెక్కడో సముద్రంతో తీసుకుపోయాడంట. అక్కడ తీసుకొని పోయి మేము 10:30, 11 అయితేనే లేదు నేను ఎలక్షన్ బాయ్కాట్ చేశాను అని. నీ చేతగాని తనం కదా అది. ఒక మహిళ 4 సార్లు 3 సార్లు ఓడిపోయినాడు ఆయన. ఆ చేతగాని దద్దమ్మ ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లో సునీతమ్మ అడ్డుకుంటుందంటావు. ఒక ఆడ మనిషి చేతలో నువ్వు అడ్డుకుంటున్నారంటే నీ పక్కన కూర్చుండే నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా నవ్వే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.